హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ నిమ్మకాయ పులిహోర. చింతపండు పులిహోర అయినా నిమ్మకాయ పులిహోర అయినా దేని రుచి దాందేనండి. కాకపోతే మనకి ఇక్కడ నిమ్మకాయ పులిహోర అనేది తొందరగా రెడీ అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. అన్నం ఉడికించి పెట్టుకుంటే ఒక 5 to 10 మినిట్స్లో పులిహోర రెడీ అయిపోతుంది. ముందుగా ఈ నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, ఒక 3-4 టేబుల్ స్పూన్ దాకా పల్లీలని యాడ్ చేసేసుకోండి. పులిహోరకి పల్లీలు ఎక్కువగానే ఉంటే చాలా బాగుంటుంది తినడానికి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా తుంచి యాడ్ చేసుకోండి. ఒక పిడికెడంతా కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. ఇలా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటన్నిటిని ఇలా బాగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకే అర టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోండి. పావు టీ స్పూన్ దాకా ఇంగువని కూడా యాడ్ చేసేసుకోండి. వీటన్నిటిని ఇలా బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పోపు దినుసులని నిదానంగా వేయించుకుంటేనే బాగా వేగిపోతాయండి, ఈవెన్గా వేగుతాయి. ఇదిగోండి, ఈ పోపు దినుసులు అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంది. ఇందులోకే మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను 250 గ్రాములంత రైస్ని ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఒక పెద్ద సైజు కప్పు రైస్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా బాగా వేడిగా ఉన్నప్పుడే రైస్ని యాడ్ చేసేసుకోండి. ఈ రైస్ అనేది మనము ఇలా పొడి పొడిలాడుతూనే వండుకోవాలండి. ఇలా పొడి పొడిలాడుతూ వండుకుంటేనే పులిహోరకి బాగుంటుంది. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయని కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇందులోకే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి. నిమ్మకాయ జ్యూస్ అనేది ఈ పులిహోరలోకి వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయలేదండి. ఇలా కొద్దిగా చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం నిమ్మకాయ జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను నిమ్మకాయ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఒకసారి గరిటెతో కలిపేసుకొని, మనకి పులిహోర అనేది చేత్తో కలిపితేనే ఆ రుచే వేరండి. అలాగే చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది. ఇక్కడ నేను చేత్తోనే బాగా ఇలా కలిపేసుకుంటున్నాను. ఇలా అన్నం అనేది కొద్దిగా వేడి తగ్గాక చేత్తో ఇలా కలిపేసుకోండి. అంతేనండి, నిమ్మకాయ పులిహోర అనేది మనకి తొందరగా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీరని యాడ్ చేశాను. ఇక్కడ నేను నిమ్మకాయ పులిహోరని 2 మెంబర్కి సరిపడా తయారు చేశానండి. మీకు నిమ్మకాయ పులిహోర ఇష్టమా లేదంటే చింతపండు పులిహోర ఇష్టమా? కమెంట్స్ పెట్టండి. పుల్లగా అలాగే పోపు దినుసులు అనేవి కరకరలాడుతూ ఎంతో బాగుంటుందండి. ఈ పులిహోర అనేది తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.